సో వెనమ్ లాస్ట్ డాన్స్ లాస్ట్ ట్రైలర్ వచ్చేసింది అనమాట. అక్టోబర్ 25th నాడు రిలీజ్ అవుతుంది సినిమా. ఐల్ బి ఆనెస్ట్, నాకైతే మాత్రం ఈ పర్టికులర్ ట్రైలర్ నచ్చింది. ఫస్ట్ 2 సినిమాలు నాకు అసలు నచ్చలేదు, చండాలంగా అనిపించినాయి. దీంట్లో లాస్ట్ డాన్స్ అంటున్నారు, చాలా వరకు ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనిపిస్తుంది. అండ్ నల్లని టీజ్ చేశారు, ఇల్లు సింబియోట్ లార్డ్ ఆయనే ఉంటాడు, నల్లని టీజ్ చేశారు. దాన్ని ఎలా చూపిస్తారు అనుకునే లోపే జస్ట్ టీజ్ చేసి వదిలేసినారు అనిపించింది. సో ఎట్లుంటుందో చూడాలి. అంటే వెనమ్ ఇది లాస్ట్ సినిమా, దీనికంటే ఇంకా వేరే సినిమాలు రావు. ఇట్లాంటి సిచ్యువేషన్ నల్లని టోటల్ గా యూజ్ చేసుకుంటారా, లేదంటే జస్ట్ ఏదో నల్లు పంపించేసిన క్రీచర్స్ వచ్చేసి వెనమ్ మీద పడితేయో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ పర్టికులర్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది కాకుండా మిగతా అంతా మాత్రం సేమ్ జనరల్ వెనమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నాకు ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో బ్యాంటర్ ఎప్పుడైనా కానీ 50-50 ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి చాలా బాగుంటది, ఒక్కొక్కసారి అస్సలు బాగుండదు. ఈ ట్రైలర్ లో కూడా అదే మిక్స్డ్ రియాక్షన్ గ్యారంటీ ఉన్నాయి నాకు. సో ఎట్లుంటుందో చూడాలి. ఐఎమ్ ఓకే, బాగానే ఉంటది అనిపిస్తుంది. ట్రైలర్ లో అయితే మాత్రం ముఖ్యంగా సీజీ మాత్రం చాలా చాలా బాగుంది. ఎప్పుడైతే ఎడీ బ్రాక్ సింబియోట్ గా మారినప్పుడు వాటర్ లో ముఖ్యంగా ఆ వాటర్ సిమ్యులేషన్స్ గానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ గానీ చాలా చాలా బాగా అనిపించినాయి. అండ్ ఈ సినిమా మొత్తం కూడా ఒక రకమైన బ్రేకప్ లవ్ స్టోరీ లెక్క తీస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట వెనమ్ అండ్ ఎడీ మధ్యలో. అది ఎలా ఉంటుందో చూడాలి. అక్టోబర్ 25th అంట. అక్టోబర్ 11th నాడు 3-4 సినిమాలు ఉన్నాయి భయ్య. అక్టోబర్ 25th ఉంది. అక్టోబర్ 31st మళ్ళీ దివాళీ వస్తుంది. చాలా సినిమాలు ఉన్నాయి. సో రెడీ చేసేసుకోవాలి. నాకైతే మాత్రం ఈ పర్టికులర్ ట్రైలర్ బాగానే అనిపించింది. ఓకే, ఇట్స్ గుడ్. సో ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సోనీ యూనివర్స్ మొత్తం ఆపేసి ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే బియాండ్ ద స్పైడర్ వర్స్ వాళ్ళు ఆగం పట్టించారని ఏదో న్యూస్ వస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడేసుకుందాం. మీ థాట్స్ ఏంటి అసలు వెనమ్ లాస్ట్ డాన్స్ మీద? ఫస్ట్ 2 సినిమాలు నచ్చినాయా నచ్చలేదా? యాజ్ అ హోల్ మార్వెల్ మీద మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ థింకింగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా మ్యాన్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇలాంటి కాంటెంట్ చాలా రాబోతుంది. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.